చెప్పండి. ఇప్పుడు సప్తమ భావంలో కేతువు. కేతువు అనగానే మీరు భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి మనం చెవి పలు రకాలుగా చెప్తా ఉంటారు. చెప్తా ఉంటారు అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? మనం ఆస్ట్రాలజర్స్‌గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? అన్నప్పుడు మ్యారేజ్ కంపాటబిలిటీ మీ దగ్గరికొచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు చేయాల్సిన పని. ఏంటయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి యొక్క జాతకంలో సెవెంత్ కస్పల్ సబ్లాడ్‌ని పట్టుకోవాలి ఫస్ట్. ఆయనున్న నక్షత్రాధిపతిని పట్టుకోవాలి. ఆ తర్వాత పురుషుని యొక్క అంటే అబ్బాయితో వస్తది కదా! ఈళ్ళిద్దరి పెళ్లి చేయొచ్చా? చేయకూడదా? అనే దాని మీద మీరు అడుగుతారు కదా! మీ దగ్గరికొస్తది కదా అవును. సబ్జెక్టు. వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలంలో విడాకులెందుకవుతున్నాయి? అనే దాని మీద పూర్తి అవగాహన ఉండాలి మనకి. విడాకులు అవ్వడానికి, అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఫస్టు పరాశర మహర్షి చెప్పిన గైడ్‌లైన్స్ ఎవ్వరు పాటిచ్చరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు పాటించరు. మా ముస్తఫా ఒక్క నిమిషం. ఇక్కడ మన పరాశర మహర్షి చెప్పిని గైడ్‌లైన్స్ ఎవరు పాటిచ్చరు. ఎందుకు పాటిచ్చరు? కారణం ఏంటి? వాళ్ళ పిల్లల గురించి అంత పట్టించుకోరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి, తండ్రులు తీసుకునే నిర్ణయాల మూలంగా పిల్లల యొక్క జీవితాలు నాశనం, సర్వనాశనం, దుబ్బెత్తిపోతున్నాయి. కారణం ఏంటంటే, అబ్బాయి ప్యాకేజీ మంచి 50,00,000 ప్యాకేజ్ ఉందా? 30,00,000 ప్యాకేజ్ ఉందా? ఆ తర్వాత ఇప్పుడున్న ఇప్పుడున్న ట్రెండ్ ఎలా నడుస్తుందంటే, అబ్బాయికి సొంత ఇల్లుందా? ఎనకాల ఒక 25, 30 ఎకరాలు పొలం ఉందా? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మా అమ్మాయి సుఖపడిపోద్ది. ఏమంటారు? మా అమ్మాయి సుఖపడిపోద్ది. సుఖం అంటే ఏంటి? అంటే తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తిరగడానికి బళ్ళు, చేయడానికి పనోళ్ళు, సాయంత్రం అయ్యేటప్పటికేమో పబ్బులకి, లేకపోతే ఫేషియల్‌కి, లేకపోతే సినిమాలకి, లేకపోతే ఇదేంటి షాపింగ్‌లకి. ఇలా తీసుకెళ్తే సరిపోద్దా? సుఖం అంటే అదేనా? మ్యారేజ్ అంటే అది కాదు గదా! మళ్ళీ ఇయన్నీ ఉండి ఒక ఇద్దరు, ముగ్గురు ఆడోళ్ళు అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నా పర్వాలేదు. ఏమా? ఇప్పుడు ఉన్న జనానికి ఉన్న ట్రెండ్ అది. మనం ఏమన్నా మాట్లాడామనుకోండి, ఈయనకేం తెలీదంటారు. తెలీదు కరెక్టే. సో, ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, అబ్బాయి వారి యొక్క తల్లిదండ్రులు యొక్క నక్షత్రాలు గాని, ఒకవేళ లేదు. తల్లిదండ్రుల నక్షత్రాలు లేవు. అయితే అతనితో పాటు అక్కో, చెల్లో, తమ్ముడో ఎవరో ఒకళ్ళుంటారు. ఉన్నారనుకోండి, వాళ్ళ నక్షత్రాలు తీసుకొని వీళ్ళ జెనెటిక్ రిలేషన్ కలపాల. జెనెటిక్ రిలేషన్ కలుపుకోవాల. కలుపుకున్న తర్వాత అప్పుడు ముందుకెళ్ళాల. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఏంటంటే ఏకసంతాగ్రహి. అప్పుడు దాని సంగతేంటి అని మన శైలజమ్మ అంటది. అప్పుడేంటి మన పరిస్థితి? కష్టమేగా! అప్పుడు మనం ఏం చేస్తామంటే 159 స్టార్ లార్డ్స్‌ని అలాగే మనకు కావాల్సిన సబ్‌లార్డ్ అంటే మూన్ స్టార్ లార్డ్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పురుష భాగంలో ఉండాల. పురుష భాగంలో ఉండాల. ఇవి చూసుకున్న తర్వాత మనం వెంటనే ఫోర్త్ కస్ప్‌ని పట్టుకోవాల. ఫోర్త్ కస్ప్‌ని. ఫోర్త్ కస్ప్‌ని పట్టుకోవాలంటే నాలుగవ భావము మరియు భావాధిపతి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అండి? అంటే తల్లిదండ్రుల యొక్క జన్మ నక్షత్రాలు లేవు. అన్నదమ్ముల యొక్క నక్షత్రాలు గాని ఈళ్ళేంటి ఏకసంతాగ్రహి. కాబట్టి నాలుగవ భావాధిపతిని పట్టుకోగానే, నాలుగవ భావంలో ఉన్న గ్రహము, నాలుగవ భావాధిపతితో సంబంధం పెట్టుకున్న గ్రహము,
నాలుగవ భావముపై దృష్టి పెట్టిన గ్రహము. ఈ మూడిటిని మనం పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఆ శిశువు, ఆ పిల్లాడు ఎక్కడైతే జన్మించాడో నైసర్గికంగా గాని లేక మానవ నిర్మితమైనది, మానవుడు నిర్మించింది ఏదో ఒకటి, గుడో, గోపురమో, లేకపోతే పెద్ద పెద్ద చెట్లో, లేకపోతే నదియో, లేకపోతే కాలువో, చెరువో, ఏదో ఒకటి ఉంటుంది అక్కడ, ఉండకుండా ఉండదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సబ్లాడ్స్ ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వచ్చి, ఈ సబ్లాడ్ ఇక్కడ ఉన్నాడు, ఈ సబ్లాడ్ ఈయనకి ఇలా చేస్తున్నాడు కాబట్టి, ఈ రెండు గ్రహాలు యుతిలో ఉన్నాయి కాబట్టి ఆయన వెళ్ళి వచ్చే అంత దూరంలో ఈ టెంపుల్ ఉందా, లేకపోతే ఈ కాలం ఉందా, లేకపోతే చెరువు ఉందా, లేకపోతే నది ఉందా, లేకపోతే సముద్రం ఉందా, లేకపోతే ఈ టెంపుల్ ఉందా, లేకపోతే చర్చ్ ఉందా, లేకపోతే దర్గా ఉందా, మసీద్ ఉందా అని అడుగుతాం. అడిగినప్పుడు ఆ ప్లానెట్ ని బట్టి వాటి యొక్క టూల్స్ ని మనం వాడుకుంటాం. వాడుకున్నప్పుడు ఇవి ఉన్నాయండి అంటే సరిపోతుంది. ఇక్కడతో మనం ఆగకూడదు. మళ్ళీ ఇక్కడతో మనం ఆగకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే 6th కస్పల్ సబ్లాడ్ ని పట్టుకోవాలి. ఈ 6th కస్పల్ సబ్లాడ్ అనేటప్పటికి ఏంటంటే ఆ పిల్లాడి దేహంలో ఏదో ఒక రోగం ఉండాలిగా. అప్పుడేంటి, ఓవర్ హీట్ బాడీయో, లేకపోతే కఫం తత్వం, లేకపోతే వాతము, ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ పిల్లాడికి గ్యాస్ట్రిక్ సమస్య ఉందా ఏంటి అనేది ఇవి చూస్తాం మనం. ఇవి చూసిన తర్వాత ఇవి ఓకే, అన్ని ఓకే అయిపోయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది ఏదయ్యా అంటే 7th కస్పల్ సబ్లాడ్. రైట్ సార్. అబ్బాయి అందంగా ఉన్నాడు, వెనకాల బోల్డ్ అంత ఉంది అంటే ఈ 7th కస్పల్ సబ్లాడ్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ఫిజికల్ రిలేషన్. అప్పుడు దాకా మీరు ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ షష్టాష్టకాలు వచ్చినాయా లేదా చూసుకోవాలి. అంటే రాశాత్తు చూసుకోవాలి, లగ్నాత్తు చూసుకోవాలి. ఆ లగ్నాత్తు రాశాత్తు వచ్చిన అంటే శత్రువు యొక్క క్షేత్రాలతో షష్టాష్టకాలు రాకూడదు. ఇది మీరు బాగా గమనించవలసింది. ఓకే. కుంభరాశి, కర్కాటక రాశి, ఓకేనా, సింహరాశి, మకర రాశి, ఓకేనా. ఇలాగా ఏంటంటే అదే మళ్ళీ దీంట్లో కొంచెం మనకి బెటర్ అనేది ఒకటి ఉంటది. మకర రాశి, మిథున్ రాశి చూడండి ఒకసారి, అవును. అది షష్టాష్టకమేగా, Yes. అని వాళ్ళిద్దరు మిత్రులేగా, మిత్రులేనా. సో ఇది పర్వాలేదు. అది అప్పుడు డేంజరస్. అబ్బాయికి మకర రాశి అయి ఉండాలండి. ఆ మకర రాశి, మిథున్ రాశి పర్వాలేదు, పర్లేదు. పర్వాలేదు, చేయొచ్చు. ఎందుకంటే నేను చాలా మందికి కూడాను చూసి చెప్పాను, దే ఆర్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్, బాగున్నారు. అది మనం ఆక్షేపణ ఏం లేదు. సో ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడున్న ట్రెండ్ లో ఏముందంటే మనకంటే ముందల బ్రాహ్మిన్స్ చెప్పేస్తున్నారు పంతులు గారు, అమ్మాయికి అబ్బాయికి వివాహ పొంతన చూస్తే 18 నుండి 36 పాయింట్ల లోపు వస్తే సరిపోతుంది సార్. మా అమ్మాయికి నా అబ్బాయికి చూస్తే 25 వచ్చిన పాయింట్లు చేసేయమంటారా అని అడిగితే వెంటనే చేసేయండి, చాలా బాగుంది అంటున్నాను. కానీ ఇక్కడ గమనించవలసిన ఒక పాయింట్ ఒకటి ఉంది. మీరు ఆస్ట్రోసెజ్లో వేసుకోండి, వేరే దేంట్లో అయినా సరే వేసుకుని మ్యారేజ్ కంపాటబిలిటీ మీరు చూసినప్పుడు కింద గమనిక అని రాసుంటాడు. కింద ఏమని రాస్తారు, గమనిక అని రాస్తారు. ఏంటయ్యా ఆ గమనిక అంటే, మేము అనుకున్న పాయింట్స్ కంటే ఎక్కువగానే వచ్చినవి, అంటే ఎక్కువ పాయింట్స్ వచ్చినవి, కానీ మీరు అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారిని సంప్రదించండి అంటే పూర్తిగా వీళ్ళ దాంపత్య జీవితం వీళ్ళు బాగుంటారని ఆయన కూడా చెప్పట్లా. అంతేనా దాని అర్థం? అవునండి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాలీబాల్ ఆట ఆడుతున్నారు. బంతి నా కోర్టులోకి రాగానే పక్కోడి దాంట్లో వేసేయాలి కదా బంతి. వాలీబాల్లో ఏముంది, మన దగ్గర రాగానే బాల్ పక్క కోర్టులోకి వేసేయాలి.
ఆ విధంగా ఏం చేశారంటే గమనిక అని పెట్టి అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారిని సంప్రదించండి అన్నారు. ఈ జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్తే వీళ్ళేమో సంప్రదిస్తారా? వాళ్ళు ఏమంటారంటే వీళ్ళే చెప్పేస్తారు, ఈ తల్లిదండ్రులే చెప్పేస్తారు. చాలా బాగుందని చెప్పారండి, మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోమన్నారండి అని అనగానే పర్వాలేదు కదండి, బాగానే ఉంది కదండి అంటే వీళ్ళే చెప్పేస్తారు, పర్వాలేదు కదండి, బాగానే ఉంది కదండి, పెళ్లి చేసేయచ్చు కదండి అని. అసలు వీళ్ళ యొక్క ఇంటెన్సిటీ ఏముందంటే ఆ పెళ్లి కొడుకుని వదలకూడదని. ఆయన మొత్తం చూస్తాడు, చూసి ఏం చేస్తాడంటే అమ్మా అది నాలాంటోడైతే ఫస్ట్ ఇది బాగోలేదు, బయటకు దొబ్బేయండి అంట. ఇక ముసుగులో గుద్దులాట ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా కొంచెం బాగోలేదు కానీ దీన్ని ఇలా చేస్తే అలా చేస్తే, ఇలా చేస్తే అలా చేస్తే అనేది జ్యోతిష్య శాస్త్రంలో లేదు. పర్వాలేదు అని పని, పర్వాలేదు అనే మాట జ్యోతిష్య శాస్త్రంలో కానీ వాస్తులో కానీ లేదు. Yes. ఇప్పుడు దాన్ని మనం మసిపూసి మామిడికాయ చేసేసి వాళ్ళ లాస్ట్కి విడాకులు వచ్చేసిన తర్వాత నాలాంటి దగ్గరికి వస్తారు వాళ్ళు. రాగానే ఇదేంటి అదేంటి ఇలా ఇది అసలు ఎందుకు చేశారమ్మా, ఇది బాగోలేదు కదమ్మా అంటే ఫలానా పంతులు గారు చెప్పారండి, ఫలానా జ్యోతిషులు వారు చెప్పారండి. వాళ్ళు చెప్పినట్టు ఎనరు వీళ్ళు, ఎట్టి పరిస్థితులు ఎనరు. ఎందుకు? వెనకాల పక్కన బోర్డు అంత ఉంది ఆస్తి. మన అమ్మాయికి భర్త కాదు కావాల్సింది, ఆస్తి. కాబట్టి తల్లిదండ్రులే కొంప ముంచేస్తారు. అప్పుడు మీకు ఒక గైడ్ లైన్స్ కి మీకు ఒకటి పంపించాను నేను. 7th కస్పల్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద స్టార్. దాని మీద మనం డిసైడ్ అయ్యి మనం ఏం చేస్తాం, వర్క్ చేస్తాం. మేడం గారు వెళ్ళిపోయారేంటి? చెప్పమ్మా, ఇంకేమైనా డౌట్ ఉందా? పోయిందండి. వెళ్ళిపోదు. అది మీరు పంపించింది చూద్దామని వెనక్కి వెళ్తే గవ్వుకుని పోయింది. ఓకే ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు సప్తమ భావానికి ఇది ఒక 7th కస్ప్ సబ్లాడ్ ని చూడమన్నారు. సప్తమ భావం ద్విస్వభావ రాశి అయ్యి 2-3 గ్రహాలు కూర్చుంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఈ 2-3 గ్రహాల్లో ఆ గ్రహాలు కూడా ముందలు చెప్పేయండి నాకు. ఆ 2-3 గ్రహాలు ఏంటో చెప్పండి, అప్పుడు చెప్తా. సప్తమంలో రవి బుధ, నవాంశలో రవి బుధ కుజ, సారీ బుధ కుజ శని. ఇక్కడ కుజుడు ఇన్వాల్వ్మెంట్ లేదుగా. ఇప్పుడు నాటల్ చాట్ లో మీకు కుజుడు ఉన్నాడా సప్తంలో? లేడు. లేడు. కాబట్టి మీరేం చేస్తారంటే దాన్ని పక్కన పెట్టుకోండి. నాటల్ చాట్ లో మీకు రవి ముందిల్లారా బుధుడు ముందిల్లాడా అనేది డిగ్రీస్ ఉంటాయి. బుధుడు 29 డిగ్రీలు, రవి 6 డిగ్రీలు. 29 డిగ్రీలు 6 డిగ్రీలు అనేటప్పటికి రవి ముందిల్లినట్టేగా. ఓకేనా? ఇప్పుడు ఏ లగ్నానికి అన్నారు? మీన లగ్నం. సరే, మీన లగ్నానికి రవి ముందుకెళ్లారు. రవి ఈ మీన లగ్నానికి రవి ఎన్నో భావాధిపతి అవుతున్నారు? 6వ భావాధిపతి. 6వ భావాధిపతి అవుతున్నారు. ఇక్కడ 6వ భావాధిపతి 7లో కూర్చుంటే మీకేం చెప్తున్నాడు రవి? మీకు ఏదో చెప్తాడు కదా, చెప్పడా? ఏదో చెప్తాడు కదా. రవి 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th ఆస్పెక్ట్ ఆన్ లగ్న. రవి ఏం చెప్తున్నాడంటే నేను 6వ భావాధిపతి అయ్యాను, నేను 7లో ఉన్నాను, పైగా లగ్నాన్ని చూస్తున్నాను, అంటే మీకు చూస్తున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 6 శత్రువు, రుణము, రోగము, సేవ, సిన్సియారిటీ, రెగ్యులర్ ఇన్వాల్వ్మెంట్ వర్క్స్. అందుకనే అది మన కృష్ణమూర్తి గారు చెప్పింది సేవాస్థానం అన్నారు. మనం పరాశర మహర్షి సేవాస్థానం అంటున్నారు. కృష్ణమూర్తి గారు ఏమన్నారు? అది ఉద్యోగ స్థానం అంటున్నారు. ఉద్యోగం చేస్తున్నా కూడాను మీరు సేవ అనేది చేస్తున్నారు కదా, ఏదో కొంత జీతభత్యం తీసుకుంటానికి. సో మీకేమంటున్నాడంటే మీ యొక్క దాంపత్య జీవితంలో
ఉడుదుడుకులు రాకుండా ఉండాలి అంటే యు మస్ట్ పార్టిసిపేట్ ఇన్ రొటీన్ వర్క్ ఇన్ బిజినెస్ ఓరియంటెడ్ ప్లేసెస్. సెవెంత్ ఏంటమ్మా అది? సెవెంత్ ఏంటది? ఏడో భావం అంటే బిజినెస్ పార్ట్నర్. బిజినెస్, పార్ట్నరు, హస్బెండ్, ఈ పబ్లిక్, ఇవన్నీ వస్తాయి కదా. అంటే మీకు విడాకులు రాకుండా ఉండాలి అంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మీకు రావు. రెగ్యులర్ గా మీరు తిరుగుతూ ఉండాలి దాంట్లో. అంటే వ్యాపార సంస్థలో మీరు వర్క్ చేయాలి. ఇది ఇక్కడ దాకానే చెప్పాడు మనకి ఇక్కడ దాకానే చెప్పాడు. ఇంకొక స్టెప్ ఉందిగా, ఇంకొక అడుగు వెళ్ళాలిగా, ముందుకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. సో మీన లగ్నానికి సప్తమ భావం అంటే కన్యా రాశి. కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం ఉంది, హస్త నక్షత్రం ఉంది, తర్వాత చిత్తా నక్షత్రం ఉంది. ఈ 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో ఉన్నాడు? రవి నక్షత్రంలో, బుధుడు చిత్తా నక్షత్రంలో. ఇక్కడ వీళ్ళిద్దరేమని చెప్పుకుంటున్నారు? రవి నక్షత్రంలోనే ఉన్నాడు. కాబట్టి రవి దేనికి కారకుడు? ఆత్మకారకుడు, దేహకారకుడు, గుండెకి కారకుడు, కిడ్నీకి కారకుడు. ఓకేనా? మీరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే మీకు ఆరోగ్యరీత్యా పాయింట్ క్యాచ్ చేయాలమ్మా, మీకు ఎవ్వరు చెప్పరు. ఎస్ సార్. అక్కడ ఏమంటున్నాడు? 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th ఇన్ ద స్టార్ ఆఫ్ సన్. సన్ ఈజ్ ఏ దేహకారక, ఆత్మకారక, కిడ్నీ కారక, హార్ట్ కారక, బోన్స్ కారక. మీరు కనుక బెల్లం కొట్టిన రాయిలాగా ఇంట్లోనే కూర్చుని ఉంది కదా అని ఆస్తి కరగబెడతా కూర్చుంటే షడ్రిపు వస్తాయి, రోగాలు వస్తాయి అని చెబుతున్నాడు రవి. ఇక బుధుడు ఏదో చెప్తాడుగా, బుధుడు కూడా ఏదో చెప్తాడు కదా. ఈ బుధుడు సప్తమాధిపతి, 4th లార్డ్, 4వ భావాధిపతి, సప్తమాధిపతి. సప్తమాధిపతి ముందుకెళ్ళిపోయి ఏం చెప్తున్నాడు? చిత్తా నక్షత్రంలో కూర్చున్నాడు. 4, 7 అధిపతి. 4 అంటే ఇంటి వద్ద నుండి వ్యాపార సంస్థకి వెళ్ళడం, ఇంటి వద్ద నుండి వేరే ప్రదేశానికి. వివాహం అయితే వేరే ప్రదేశానికి వెళ్తాం కదమ్మా, వెళ్తామా వాళ్ళమా? ఈ అమ్మాయి స్వగ్రామము నుండి వేరే ప్రదేశానికి వెళుతుంది వివాహం చేసుకుని. అలాగే ఆయన ఉన్న నక్షత్రం ఏదో ఉంటదిగా, 2, 9 అధిపతి కుజుని యొక్క నక్షత్రంలో ఉంది. అది కుజుని యొక్క నక్షత్రంలో ఉందంటే వ్యాపార సంస్థలో ఈవిడ రాతకోతలకి సంబంధించింది. ఓకేనా? టెక్నికల్ కి సంబంధించింది, భూమికి సంబంధించింది, కన్స్ట్రక్షన్స్ కి సంబంధించింది, తర్వాత ఫ్యాక్టరీలకి సంబంధించింది. ఓకేనా? తర్వాత ఇనుప ఎక్విప్మెంట్స్ కి సంబంధించింది. ఇంతవరకు చెప్పింది ఇది. మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్, ఇంతవరకే చెప్పింది అది. ఇక ఇంకా డెప్త్ గా చెప్పాలంటే ఈ కుజుడు ఎక్కడ కూర్చున్నాడు అనేది కావాలి. 3వ భావ వృషభంలో, 3వ భావంలో. అంటే మీరు చేసే వ్యాపార సంస్థలో భూమికి సంబంధించిందే కానీ, రియల్ ఎస్టేటే కానీ, కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిందే కానీ, ఏదైనా సరే రాతకోతలకు సంబంధించింది, మీడియేటింగ్ కి సంబంధించింది, తర్వాత అకౌంట్స్ కి సంబంధించింది. ఏది? అకౌంట్స్ కి కారకుడు ఎవరు? మెర్క్యూరీగా. కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే షీఈ్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ అండ్ హెల్దీనెస్. లేకపోతే నరాల బలహీనత, థైరాయిడ్ ప్రాబ్లం, పొత్తి కడుపులో ప్రాబ్లం. ఎందుకు? 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th. సో యూరినల్ బ్లాడర్ ప్రాబ్లం, ఇవన్నీ ఇస్తాడు. ఓకేనమ్మా? ఓకే. మరి ఈ 7th లో కూర్చున్న 6th ని, 7th లార్డ్ ని సాటర్న్ 3rd ఆస్పెక్ట్ వేసినప్పుడు శనికి రవికి ఆస్పెక్ట్ వచ్చి ఈ వీళ్ళకి చంద్రుడితో కూడా చంద్రుడి ఆస్పెక్ట్ మళ్ళీ వీళ్ళ మీద ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అని మొన్న ఇప్పుడు క్లాస్ లో మీరు చెప్పారు. మరి నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఏం చేద్దాం?
పని అయింది. ఉమ్, ప్రాబ్లం చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. అవును. ఇప్పుడు చూడండి, గో- జూపిటర్ ఎక్కడ ఉన్నారు? లగ్న. లగ్న. ఇక్కడ చూడండి, జూపిటర్ లగ్నంలో ఉండి రవితో సంబంధం పెట్టుకున్నాడుగా. అవును. 180 డిగ్రీస్ ఆస్పెక్టే కాది. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ పర్సన్స్, పొలిటికల్ లీడర్సే కానీ గవర్నమెంట్ రిలేటెడ్ కి సంబంధించిన సంస్థల్లో మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉందా లేదా? గవర్నమెంట్ బ్యాంకుల్లో నుంచి ఏమైనా మీరు లావాదేవీలు చేశారా లేదా? ఉంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంది గవర్నమెంట్ రిలేటెడ్ పర్సన్స్ తో. కానీ మనకి గవర్నమెంట్ వల్ల ఏ బెనిఫిట్, కనీసం పొలిటికల్ గా గానీ లేకపోతే ఉద్యోగరీత్యా గానీ లేదా గవర్నమెంట్ లోన్లు పొందేసి ఏదన్నా వాళ్ళ డబ్బు పొందటం గానీ ఇలాంటివి ఏమీ జరగలేదు కదా. ఆ, ఇక్కడ శాటన్ ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 11th and 12th lord in the place of 5th. Aspect on Mars, aspect on Sun and Mercury. శాటన్ ఆల్రెడీ ముందులు వచ్చేసాడు 5th లోకి. కానీ ఆయన యొక్క ఆస్పెక్ట్ ప్రదేశానికి వీళ్ళు వెళ్ళారు, కానీ వీళ్ళ ఆస్పెక్ట్ ప్రదేశం వాళ్ళు వెళ్ళాల. కానీ గవర్నమెంట్ తరపున మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. వాళ్ళతో పాటు మీరు గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. మీరు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు? నేను శుక్రదశలో మైనింగ్ చేశాను. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది, గవర్నమెంట్ పర్సన్స్ తో. కలెక్టర్స్, మన ఎంఆర్ఓలు, విఆర్ఓలు, మైనింగ్ మొత్తం వాళ్ళతో కూడా, మైనింగ్ డిపార్ట్మెంట్ లో మైనింగ్ సంబంధించిన వాళ్ళతో కానీ ఈ రవి మహర్దశలో ఏమీ లేదు అలాంటి ఇన్వాల్వ్మెంట్. ఈ రవి మహాదశలో ఇన్వాల్వ్మెంట్ కాదు. ఈ రవి మహాదశలో మీరు రొటీన్ వర్క్, దాంట్లో వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. అయితే మెడికల్ షాప్ లో రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ లోనే ఉన్నాను. ఇదైతే పర్వాలేదు, ఎందుకంటే మెడిసిన్ కారక ఈజ్ ఏ సన్ ఆల్రెడీ మెడిసిన్ కి కూడా కారకత్వం వహిస్తాడు, మ్యాథమెటిక్స్ కి కారకత్వం వహిస్తాడు, తర్వాత పొలిటికల్ కి కారకత్వం వహిస్తాడు. ఈ మైనింగ్ అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది ఒకటి ఉంటుంది కదా. డౌట్ ఏమైనా ఉందమ్మా మీకు విజయలక్ష్మి గారు? సార్ కుజుడు మార్స్ వల్ల. 4th లార్డ్ ఎవరు? 4th లార్డ్ ఈజ్ ఏ మెర్క్యూరీ. 4 అంటే ఏంటి? స్థలము, పొలము, ఇళ్ళు, వాహనము ఇవన్నీ వచ్చేస్తాయి. ఈయన వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? మార్స్ యొక్క నక్షత్రంలో కూర్చున్నాడు. సో మార్స్ ఎక్కడ కూర్చున్నారు? 3వ దాంట్లో కూర్చున్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యవర్తి తత్వాలు ఎక్కువగా చేయగలదు. గవర్నమెంట్ కిను మామూలుగా ఉండే వ్యక్తులకి మధ్యవర్తి తత్వానికి అయితే సూపర్ గా పనికొస్తుంది. డేర్ అండ్ డాషింగ్. ఎందుకంటే 3వ భావంలో, త్రిషాఢ భావంలో మనకి పరాశర మహర్షి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే 3, 6, 11 భావాల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకు వస్తాయి, కారణం ఏంటి అనేది ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడు చూసినా ఫైట్ చేస్తేనే మీరు పొందగలరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే లాజికల్ పాయింట్, కుజుడు ఫైట్ చేస్తేనే ఫలితం ఇస్తాడు. శాటన్ ఏమిస్తాడు? శాటన్ కూడా ఉంటది కదా, మన నైసర్గిక పాపగ్రహమే కదా. కానీ శాటన్ ఫైట్ చేయాల్సిన అవసరంలా. శాటన్ కి మనం చెప్తాం నువ్వు ఫైట్ చేయమంటే చేయడు. నాకున్న పద్ధతి ఒకటే. నేను 3వ భావం త్రిషాఢ భావంలో ఉన్నాను కాబట్టి నేను వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే నాకు ఫలితం వస్తుంది. వాడు ఏమనుకుంటే నాకెందుకు, నా పని నేను చేసుకుంటా పోవడమే, ఇది ధర్మం. అందుకనే నా శాటను నా లగ్నానికి 3వ భావంలో ఉంటాడు. మీరు పొద్దున్న అంటున్నారు కదా డ్యూటీ చేసుకొచ్చారు, మళ్ళీ ఎప్పుడు వీడియో చేశారు అని అంటున్నారు కదా. నా పని ఏంటంటే నా పని నేను చేసుకుంటే వెళ్తామే. వేసుకెళ్తేనే శాటన్ హ్యాపీ. హార్డ్ వర్క్. ఎందుకంటే మీరు ఫైట్ చేస్తే మీకు డబ్బు వస్తుంది, కానీ నేను వర్క్ చేస్తే నాకు డబ్బు వస్తుంది. ఎందుకు? థర్డ్ లో కూర్చున్న శాటన్ ఆస్పెక్ట్ 9th లోనేగా.
అవును. నేను కష్టపడితేనే అభివృద్ధి చెందగలను. అంతేగాని నేను మన శైలజమ్మలా కాలు మీద కాలేసుకుంటానంటే అవ్వదు. కాలు మీద కాలేసుకునే గ్రహాలు ఉన్నాయి మళ్ళీ. ఉమ్, కాలు మీద కాలేసుకుని కూర్చుంటేనే వాళ్ళు కష్టపడాల్సిన అవసరంలా. వాళ్ళ కాలు మీద కాలేసుకుంటే చాలు. ఎవరు? బుధుడు, గురువు, శుక్రుడు, చంద్రుడు కూడాను. చంద్రుడు కాలు మీద కాలేసుకుని గిరగిరా తిరుగుతూ ఉంటాయి వాళ్ళ పని. మీరు చూడండి, 3వ భావంలో ఏదైనా నైసర్గిక శుభగ్రహాలు ఉన్న వాళ్ళ జీవితాలు బాగానే ఉంటాయి. ఇబ్బంది ఉండవు. ఇబ్బందులు తెచ్చుకుంటారు వీళ్ళు. ఆ, అది తెచ్చుకుంటారు. తెచ్చుకుంటారు. అప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే ఆ 3వ భావంలో కూర్చున్న గ్రహము ఏ నక్షత్రంలో కూర్చుందో చూసి అప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడని చూడాలి. ఇదేమో కాలు మీద కాలేసుకుని కూర్చుంటానంటది. కానీ ఉన్న స్టార్ లార్డు 6th లో కూర్చున్నాడు అనుకోండి, నువ్వు కాలు మీద కాలు వేసుకున్నా కూడాను రొటీన్ వర్క్ చేయాల్సిందే అంటాడు. చేస్తేనే నువ్వు కాలు మీద కాలు వేసుకోగలవు, లేకపోతే లేదు అంటాడు. ఇంకేమైనా డౌట్స్? ఇంకా వేరే దీనికి రిలేటెడ్ కాకుండా అడగచ్చా? అడగమ్మా. అంటే కేంద్రాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు మనకి ఆయుర్దాయం లెక్కేసేటప్పుడు కొంచెం తక్కువ ఇచ్చి తీసుకోవాలి కదా, ఆ, అంటే అంత అయితే శుభంగా ఉండదు. ఎందుకమ్మా, అదే మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. కొన్ని ఆయుర్దాయం కాకుండా కేంద్రాల్లో శుభగ్రహాలు ఏ విధంగా ఫలిస్తాయి? ఒక విషయం చెప్తానండి. ఉమ్, మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇంట్లో మీరు నివసించాలి. ఉమ్, అప్పుడు మీరు ఇంట్లో అడిగి పెట్టగానే మీరు కొన్ని పనులు చేస్తారు కదా. ఉమ్, ఏంటి? ఇల్లు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? చీపిరి కట్ట కావాలి, అవునా? yes. ఫస్ట్ చీపిరి కట్ట అనేది ఏంటంటే ఆ భావంలో ఉన్న స్టార్ లార్డ్. ఆ స్టార్ లార్డ్ ఎవరనేది కావాలి. కేంద్రాల్లో ఉన్నప్పుడు అది ఏంటది? సరస్వతి స్థానాలు, ఉమ్, లక్ష్మి స్థానాలు కాదు. లక్ష్మి okay. స్థానాలు 159. ఉమ్, వీళ్ళు 159 స్టార్ లార్డ్స్ అండ్ 1 4 7 10 లార్డ్స్ ఎక్కడ కలిసి ఉంటే అక్కడ మంచి మంచి ఫలితాలు వస్తాయి. కలిసి ఉన్నప్పుడు. కలిసి ఉన్నప్పుడు. ఇది మనోళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు, 2వ భావము అంటే డబ్బు, 2వ భావం అంటే డబ్బు అంటారు. కరెక్టే, 2వ భావం అంటే డబ్బే. కానీ 2వ భావాధిపతితో 1 5 9 అధిపతుల సంబంధం ఉండాల. ఉంటేనే డబ్బు, లేకపోతే ఇది రాదుగా. అవును. సో 2వ భావముపై 2వ భావాధిపతితో 159 లార్డ్స్ ఆస్పెక్ట్స్ గాని యుతిలో గాని ఉండాల. ఉంటే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. మరి ఆ, గురుగ్రహం శుభగ్రహం కదండి. అవును. 1 4 7 10 లో ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ కావాలి. నేను చెప్పేది కాదు కావాల్సింది, ఉమ్, పరాశర మహర్షి చెప్పింది కావాలి. ఉమ్, పరాశర మహర్షి ఏం చెప్పారంటే దాంట్లో శుభగ్రహాలలో, నైసర్గిక శుభగ్రహాలలో జూపిటర్ చాలా మంచిగా ఫలితాలు ఇస్తుంది అని అన్నారు. ఓకే, నేను కాదు అనట్లేదు. కానీ షష్టాధిపత్యం అష్టాధిపత్యం వచ్చిందనుకోండి, దాని పరిస్థితి ఏంటి? అప్పుడు అప్పుడు దాని సంగతి ఏంటి? అది కూడా అడగాలగా, అది కూడా చెప్పాలగా. చెప్పరా? ఉమ్, ఉమ్, చెప్పకపోతే ఎలా? షష్టాధిపత్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాడీలో ఎక్స్పెన్షన్ ఇస్తాడు. ఉమ్, ఎక్స్పెన్షన్ అంటే లావుగా అవ్వడం. అలాగే మీకు షష్టాధిపత్యం వచ్చినప్పుడు ఆ ఇది మనకి దాని పేరేంటి, లివర్, ఫ్యాటీ లివర్ ఇస్తాడు. ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ ఇస్తాడు. అప్పుడేంటి పరిస్థితి? మళ్ళీ శుభగ్రహమేగా. ఉమ్, అందుకనే పరాశర మహర్షి ఏం చెప్పారంటే అన్ని గ్రహాలు మంచివే, అన్ని గ్రహాలు చెడ్డవే, వాటికి వచ్చిన ఆధిపత్యాలను బట్టి అవి ఇచ్చే ఫలితాలు ఉంటాయి అని ఇచ్చారు. ఉమ్. అంతేగాని అందరూ చెప్పినట్టుగా నేను చెప్పను. కాదండి, సార్. కేంద్రాల్లో ఉన్నప్పుడు. కేంద్ర కోణాల్లో ఉండినా కూడాను మీరు ఒక పని చేయండి. ఏదో ఒక లగ్నం చెప్పండి, చెప్తే దాన్ని బట్టి చెప్తాను నేను.
కోణాల్లో ఉన్నప్పుడు ఎలాగో శుభగ్రహమే అది శుభగ్రహం తెలుస్తుంది. కాదు కాదు. ఓకే. అబ్బా, ఓకే. ఆ లగ్నానికి ఏ ఆధిపత్యాలు వచ్చినాయి అది చెప్పండి. ఇప్పుడు ఓకే. మేష లగ్నం ఉంది, 9, 12 అధిపతి. ఆయన వెళ్ళిపోయి కోణంలో కూర్చున్నాడు, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు అప్పుడు ఏమైంది? మేష లగ్నానికి 9th లార్డ్ అండ్ 12th లార్డ్ ఇదే జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. ఈ పిల్లాడి జీవితం ఆహా ఓహో లాగుంటది. ఎలాగుంటది అంటే డివైన్ బ్లెస్సింగ్. ఓకే. 12th. ఇతగాడు ఇతగాడికి గత జన్మలో ఉన్న పవర్స్ కూడా ఈయన దగ్గర ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు జీనియస్ అయ్యాడంటే ఇదే కారణం. 10 సంవత్సరాల పిల్లవాడు ఒక టెక్నాలజీని కనిపెట్టాడంటే కారణం ఇదే. ఓకే. ఇది చెప్పరు మనోళ్ళు. ఇంత చిన్న వయసులో చేసేసాడు, డప్పు కొట్టడం మాత్రం బాగా కొడతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంది, మా అబ్బాయి బాగా చదివేశాడు, మా అబ్బాయి CEO అయిపోయాడు, మా అబ్బాయి డాక్టర్ అయిపోయాడు అని. నా బొంద ఏం ఉండదు అది. ఆయన కాదు, ఈ గ్రహాలే లాక్కుపోతాయి ఆయనకి. ఇప్పుడు సపోజ్ మీన రాశికే చూద్దామండి. 4లో 7లో ఉన్నప్పుడు 4, 7 ఓకే. సింహరాశికి మీన లగ్నానికి లగ్న దశమాధిపతిగా. అవును. లగ్న దశమాధిపతి ఎక్కడ కూర్చున్నారు? 4లో కూర్చున్నారు. 4 అంటే ఎవరిది? బుధుని క్షేత్రం. గురువు బుధుడికి ఎక్స్క్యూజ్ చేయగలడు. సారీ, గురువు బుధుడికి ఎక్స్క్యూజ్ చేయగలడు, కానీ బుధుడు గురువుకి ఎక్స్క్యూజ్ చెయ్యడు. ఒప్పుకోడు. కాబట్టి శత్రుక్షేత్రం అయిపోలా, అవును. అక్కడ బలహీన పడిపోలా. అవును. ఇప్పుడు మీ దగ్గర మీరు తెలియని ఇంటికి వెళ్ళారు, ఒక ఇంటికి వెళ్ళారు, శత్రు ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీకు భయం ఉంటుందా ఉండదా? భయం ఉంటుందిగా. భయం ఉంటది. అంటే అదే దోష లగ్నానికైతే మళ్ళీ 4లో యోగిస్తాడా అండి? అమ్మా, మేష లగ్నానికైతే మేష లగ్నానికైతే యోగిస్తాడు, దీనికి యోగించడు. కేంద్రాధిపతి కేంద్రంలోనే ఉన్నాడు కదా. అవును. చెప్తాను చూడండి. మీరు శత్రువు ఇంట్లో ఉన్నారు, అప్పుడు మీకు శత్రువు ఏమైనా చేస్తాడనే భయం ఉంటుందా ఉండదా? అదే ఇంట్లో మిత్రుడు వచ్చాడు మీ పక్కన, శైలజమ్మ మీ ఇంట్లో అదే ఇంట్లోకి వచ్చింది, అప్పుడు మీకు డేర్ ఉంటుందా లేకపోతే వణికిపోతారా? సపోర్ట్ ఉంది కాబట్టి ధైర్యంగా ఉంటుంది. అప్పుడు జూపిటర్ తో పాటు మార్స్ గాని, సన్ గాని, మూన్ గాని ఉంటే హ్యాపీగా. ఒకటి ఇదొకటి. రెండోది, జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th, సన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th ఆస్పెక్ట్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు శత్రు ఇంట్లోనే ఉన్నారు. శైలజమ్మ మీకు ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, లక్ష్మి గారు నేను పక్కనే ఉన్నా, మీకు ఏమైనా జరిగితే వెంటనే నాకు కాల్ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకేనా? ఇది మనుషుల్లో. జూపిటర్ దాంట్లో చూడండి, అక్కడ చూడండి ఎలా ఉంటుందో. ఇంటర్వ్యూకి వెళ్ళారు, భయపడుతూ వెళ్ళారు మీరు. కానీ అక్కడ ఇంటర్వ్యూ చేసి ఆయన మీకు బాగా తెలిసిన ఆయన, అప్పుడేంటి పరిస్థితి? కొంచెం నర్వస్నెస్ తగ్గిపోవడం కాదు, ఉద్యోగం వస్తుందని గ్యారంటీ. ఎందుకంటే 10లో రవి ఉన్నాడు కాబట్టి, కెరియర్ ప్లేస్మెంట్ కదా. అవును, 10లో రవి ఉన్నాడు కాబట్టి ఉద్యోగం వస్తుందని. అప్పుడేంటి 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th ఆస్పెక్ట్ ఆన్ జూపిటర్. జూపిటర్ అక్కడ ఏంటి, ఫస్ట్ భయపడ్డాడు. అమ్మో, ఇంటర్వ్యూలో ఎవరు వస్తారో, ఏం అడుగుతారో, ఏం చెప్పాలో, వస్తుందో రాదో అని. కానీ తీరా చూస్తే అక్కడ రవి అంటే ఎవరు? అధికారి. ఈజ్ యువర్ ఫ్రెండ్, యువర్ నైబర్. వై యు ఆర్ ఫియరింగ్? మస్ట్ అండ్ షుడ్ నాకు వస్తుందండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహానికి బలం చేకూరాలి అంటే ఇది. 10th లోనేమో ఈయనున్నాడు, ఎవరు? సన్ ఉన్నాడు. లగ్నంలో కుజుడున్నాడు. అప్పుడు ఈ 2 ఆస్పెక్ట్స్ ఎక్కడ పడుతున్నాయి చూడండి, 4th అండ్ 7th. అప్పుడు బలం పెరిగినట్టేగా మీకు. సో దీన్ని ఈ విధంగా చెప్పండి రా బాబు అంటే వీళ్ళు చెప్పరు. 4-10 చెప్పేస్తారు అంతే. అంతే, అది అక్కడ యోగించిందా లేదా? ఇప్పుడు జూపిటర్ ఆ లగ్నానికి యోగకారకుడే, నేను కాదు అనట్లా, యోగకారకుడే. ఎంత యోగకారకుడైనా 2 కాళ్ళు చేతులు కట్టేసి డబ్బులు ఇమ్మంటే ఇస్తాడా?
అసలు ఇప్పుడు ఈ విశ్లేషణ విన్న తర్వాత కేంద్రాల్లో యోగించు అనే మాటను కొట్టేసుకోవాలి అందరూ. నిజమండి, ఇప్పుడు ఎంత క్లియర్ గా చెప్పరు చెప్పారు. కదమ్మా. మీకు పూర్తిగా జ్యోతిష్య విషయం ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు మీరు దాదాపు ఒక నెల నుంచి మీరు క్లాసులు వింటున్నారు, ఇంత డెప్త్ గా ఎవరైనా చెప్పారా మీకు? మీరు వింటా లేదండి, ఉంటారు అదే కదా, చెప్తున్నా. ఇప్పుడు అదే యూట్యూబ్ లో కూడా చెప్తున్నా. వింటారుగా. సార్ ఇంకొక డౌట్ సార్. మా మీరు మీన లగ్నానికి అందరినీ మిత్రులను తీసుకొని చెప్పారు. అదే మిథున లగ్నానికి సాట్రన్ 10th లో గురు అంటే శత్రుక్షేత్రమే కదా గురువు అంటే. 10th లో సాట్రన్, 6th లో మార్స్, మళ్ళీ మార్స్ కూడా వ్యతిరేకి, లగ్నంలో గురు. ఇది ఎలా అయినా చెప్తారు? ఇది ఉద్యోగానికి చాలా బెనిఫిట్, ఇంకా బెనిఫిట్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఓకే. ఒక్క నిమిషం. మిథున లగ్నానికి 7th and 10th lord is a Jupiter in the place of Lagna. ఓకే. Okay. 8th and 9th lord is a Saturn in the place of 10. ఓకే. ఓకేనా? ఇక్కడ జూపిటర్ అండ్ సాటర్న్ కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది, ఇది కదా మనకు కావాల్సింది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారనేది కావాలి కదా. జూపిటర్ ఏం చెప్తున్నాడంటే, బాబు నేను శత్రుక్షేత్రంలో ఉన్నాను, నా ఉద్యోగం నేను ఇవ్వలేను, నా వల్ల కాదు అని అంటున్నాడు. ఎందుకు? బాధకుడు కూడాను. పాయింట్ క్యాచ్ చేయండి మీరు. మిథున లగ్నానికి 7th లార్డ్ ఈజ్ ఏ బాధక, 10th లార్డ్ ఆల్సో జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. సో అక్కడ ఏమవుతుంది, బాధకం ఇస్తుంది. అంటే నేను ఇంటర్వ్యూలో నేను పార్టిసిపేట్ చేస్తున్నా, కానీ నేను జాబ్ ఇవ్వలేను అంటున్నాడు. ఎందుకని అని అడిగాడు. మనం జూపిటర్కి అడిగాం, ఎందుకని ఇవ్వలేవు నువ్వు అంటే, 10th లో ఆల్రెడీ సాటర్న్ కూర్చున్నాడు. సాటర్న్ ఈజ్ ఏ 8th and 9th lord in the place of 10th, aspect and 4th house, aspect and 11th house, aspect and 7th house. చూడండి, ఆయన భావాలు చూసారా? 8th and 9th lord in the place of 10th. 8 కష్టపడక తప్పదు, నీకు అనుభవం ఏముంది అని అడుగుతున్నాడు. నువ్వు మార్పు చెందడం కోసం నీ దగ్గర అనుభవం ఏముంది అని అడుగుతున్నాడు. అక్కడ 8th అనుభవం, హడిల్ అనుభవం, నీ దగ్గర అనుభవం లేదు కాబట్టి హడిల్ వచ్చింది నీకు. నేను ఇంటర్వ్యూలో నేను ఎలాగ ఇవ్వను నేను అంటున్నాడు. ఇవ్వను అని అంటున్నాడు. అని ఇంకోటి కూడా చెబుతున్నాడు, నేను యోగకారకుణ్ణి, నేను 10వ భావంలో కూర్చున్నా, కానీ 4వ భావాన్ని చూస్తున్నా, 11వ భావాన్ని చూస్తున్నా. 4వ భావంలో నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రయాణం చెయ్యి. యు మస్ట్ అండ్ షుడ్ లివింగ్ ప్లేసెస్ అవాయిడ్. అక్కడి నుంచి బయటికి వెళ్ళు. నువ్వు స్వక్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళు. ఇక్కడ మన స్వక్షేత్రం అనగానే మన శైలజం ఏమంటదంటే, ఇండియా నుంచి అమెరికా వెళ్ళిందిగా మా అమ్మాయి అంటది. శైలజ గారు, మీకు ఒకసారి చెప్పాను కదా, 4th లో శనున్న అబ్బాయికి మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్తే నీకు స్థిరత్వం గానీ ఏదైనా ఉద్యోగం గానీ వస్తుంది, ఇల్లు ముందు బయటికి రా అని చెప్పాను. అక్కడే ప్లేస్ చేంజ్ అయిందిగా. ప్లేస్ చేంజ్ అయితే అది ఉంటుంది రిజల్ట్ అని చెప్పాను. వస్తుంది ఇక్కడ చూడు, మీరు పాయింట్ క్యాచ్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, సాటర్న్ మస్ట్ అండ్ షుడ్ ఎన్ని, మీరు ఎంతైనా చదవండి, చదువుకు తగ్గట్ట ఉద్యోగం ఇవ్వడు. ఎందుకని, కారణం ఏంటని అడిగితే, ఆయన నీకు జ్ఞానం ఉండవచ్చు కానీ అనుభవం ఉండదుగా. నేను అనుభవానికి నేను ప్రయారిటీ ఇస్తాను, జ్ఞానానికి ఇయ్యను. సాటర్న్ సేస్ టు యూ, నువ్వు చదివితే నాకు పనికి రాదు, పని కూడా చేయాలి. పని చేస్తే అనుభవం వస్తుంది, అనుభవం వస్తేనే అప్పుడు నాలెడ్జ్ ఇంకా పెరుగుద్ది. నువ్వు ఏదో ఇలా చేయి అలా చేయి అంటే గోడ నిలబడవచ్చు, పడిపోవచ్చుగా. అదే నువ్వు గోడ కట్టడం నేర్చుకుని ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఇలా చేయి అలా చేయని చెప్పొచ్చు.
Yes. అనుభవానికి కారకుడు శాటన్, జ్ఞానానికి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, జ్ఞాన కారకుడు వేరు, అనుభవ కారకుడు వేరు, రీడింగ్ కారకుడు వేరు, అడ్మినిస్ట్రేషన్ కారకుడు వేరు. Yes. 9 గ్రహాలు 9 రకాల క్యారెక్టర్లు ఉన్నాయి. అప్పుడేమంటున్నాడు, అప్పుడు ఏదో చెప్పాలి కదా, చెప్పాలి కదా. 4th లో చూస్తున్నాను, అట్ ద సేమ్ టైం 11th కూడా చూస్తున్నాను. 11th అంటే ఏంటి, మిత్రులు, నైబర్స్, సోషల్ సర్కిల్లో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వు, నలుగురికి చెప్పు, నేను ఇది చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇవన్నీ వచ్చానే నలుగురికి చెప్పు, చెప్తే నేను 11th కాదు కదా, 12th కదా చూస్తుంది. అమ్మా సాటర్న్ 12th కదా సార్? అవునమ్మా, 12th ని చూస్తుంది, ఉమ్. 12th ని చూస్తుంది. ఎప్పుడైతే 11th లార్డ్ మీద యాస్పెక్ట్ పడినప్పుడు చేసుకోవాల్సిన పనులు, ఇప్పుడు Okay. 12th మీద పడుతుంది. ఇప్పుడు 12th మీద పడినప్పుడు 12th లార్డ్ ట్రాన్సిట్ ఇట్ 4th హౌస్, 10th లో ఉన్న సాటర్న్ యాస్పెక్ట్ పడుద్ది. ఓకే. పడినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, దేంట్లోనే వెళ్ళచ్చు. ఇక్కడ పొట్ట పొడిస్తే అక్ష ముక్క లేదు, ఏం చేద్దాం, వాడు బతకాలి. మనమేదో అవుట్ ఆఫ్ కంట్రీ మాటలు మాట్లాడుకుంటున్నాం, ఇండియాలో ఓడి పరిస్థితి ఏంటి, ఇది కూడా ఉంటుందిగా, ఉంటుందా అమ్మా? అవునండి. అప్పుడు Okay. మార్స్ మీద పడింది. ఇప్పుడు నాలాగా పొట్ట పొడిస్తే అక్ష ముక్క లేదు. వాడు ఏం చేయాలి, రియల్ ఎస్టేట్ లో చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ లో పాత ఇళ్ళు కనుక పెట్టుకుంటే, పాత ఇళ్ళు ఎక్కడున్నాయో ఎవరైతే అమ్ముతానికి పెట్టారో వాళ్ళ ఆ ఇళ్లలో రూపాయికి 1000 రూపాయలు వస్తాయి. ఓకేనా, కుజుడు ఉంటే. అదే శుక్రుడు ఉంటే మళ్ళీ అదొకటి ఏదో ఒకటి ఉంటుందిగా, వాహనాలు, జూలు, వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహనాల్లో రూపాయి వస్తుంది, కొత్త కొత్త దాంట్లో రావు. అవును. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ చేంజ్ చేస్తా ఉంటారు జనం, అవును. ఇళ్ళకి ఉన్న ఇంటీరియర్ తీసేసి కొత్త ఇంటీరియర్ చేసుకుందాం అనుకుంటారు. సో అవును. అట్లాంటి ఇళ్లలో కూడాను రూపాయి వస్తుంది. ఉమ్. ఇప్పుడు మొన్న మేము ఒక ఆయనకి ప్రిడిక్షన్ అదే ఇచ్చాం, బాబు మీరు రియల్ ఎస్టేట్ చేస్తానంటున్నారు, మీరు వెంచర్లోకి వెళ్ళమాకండి. ఇవాళ్ళే అనుకుంటా చెప్పింది, వెంచర్లోకి వెళ్ళమాకండి, పాత ఇళ్ళు, పాత స్థలాలు, వాటిలోకి వెళ్ళండి, రూపాయి వస్తుంది మీకు అన్న. అవును. అది ఇంకా శైలజ గారు. సార్ అక్కడ శైలజ. సాటర్న్ మరి బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు అనుకూలిస్తాడా, లేకపోతే 10th లో 3 నక్షత్రాల్లోనూ అనుకూలించడా? తన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు గట్టిగా అనుభవం అనేది ఉండాల్సిందే. ఇక ఓకే. మెర్కిరీలోకి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అనేది ఒకటి ఉంటుందిగా, పాయింట్ ఉందా? ఓకే. ఉంది. అప్పుడు సాటర్న్ సేస్ టు మెర్కిరీ, లగ్న లార్డ్ అండ్ 4th లార్డ్, లగ్న అండ్ 4th లార్డ్. 4th లార్డ్ అనేటప్పటికి అక్కడ శుక్రుడు ట్రాన్సిట్ అయితే సెకండ్ హ్యాండ్ లో వాహనం కొంటారు. వాహనం అది 2 వీలరే కానీ 4 వీలరే కానీ, ఓకేనా. లేకపోతే చిన్న ఇల్లు, మంచి అందంగా ఉన్న సెకండ్ హ్యాండ్ ఇల్లు కొంటారు. Yes. ఏది, ఒక మోస్తరుది పెద్ద ఇల్లు కొంటారు, ఒక మోస్తరుది కొంటారు, అందమైన ఇల్లు. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటయ్యా అంటే ఉద్యోగం అని అంటున్నారు, అంతేనా. ఉద్యోగం అంటున్నారు. ఎప్పుడైతే వీనస్ ట్రాన్సిట్ ఎట్ 4th హౌస్ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్, మార్స్ సాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ వీనస్, సోర్స్ ఇస్తున్నాడు. సాటర్న్ వీనస్ కి సోర్స్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు, 8th and 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th. నీ దగ్గర అనుభవం ఉంది, తయారీ విధానంలో కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కానీ, ఓకేనా, ఇన్సూరెన్స్ లో కానీ, ప్రమోషన్స్ కానీ, అన్నీ నేను ఇస్తాను అని చెప్పాడు. అయితే వీనస్ ఏం చెప్తున్నాడు, వీనస్ కూడా ఏదో చెప్తాడు కదా, సార్ నేను ఇస్తానంటున్నావు, నేను తీసుకుంటా, కానీ నేను తీసుకోవాలంటే నాకేదో ఒకటి ఆఫర్ రావాలి కదా అంటున్నాడు. వీనస్ ఏం చెప్తున్నా, నాకు ఆఫర్ రావాలి కదా అన్నా. ఎందుకు రాదు, నువ్వు మన ఇదంటే ఇంటర్వ్యూకి అటెండ్ చెయ్యి అన్నాడు. ఇంటర్వ్యూ స్థానం ఏది, 6వ స్థానం. 6వ స్థానాధిపతి యొక్క నక్షత్రంలోనే కదా శుక్రుడు ఉంది. అప్పుడు సోర్స్ ఇచ్చాడు కదా శుక్రుడు. 5 అంటే ఏంటి, నాలెడ్జేనా. 12 అంటే ఆన్లైనేనా.
Yes. 12 అంటే ఇతర దేశమేనా? సో అప్పుడు దూరదేశం, జాబ్ దూర వస్తుంది, ప్రాంతం కానీ ఇతర దేశం కానీ అప్పుడు వస్తుంది. ఇంత ఉంటది ఇట్లా దాంట్లో. క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి మనకు మనమే అన్నమాట. అమ్మా ఏమిస్తది ఏమిస్తది అనేది ఆలోచన రావాలి. వచ్చినప్పుడు దాని ఆ ఫలితం ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి. ప్రమోషన్స్ రావాలంటే దాంట్లో కూడా ఇంటర్వ్యూ ఉంటదిగా, అవును. లేకపోతే ఎగ్జామ్ ఉంటదిగా. ఎగ్జామ్ ఉండదా? ఏదో ఒకటి ఉంటుంది. కాంపిటీషన్ మీన్స్ 6th లార్డేగా. అవును. 5th లార్డ్ సోర్స్ టు 6th లార్డ్. నీ యొక్క జ్ఞానాన్ని పరీక్షించుకో. అవును. ఇది ఎగ్జామ్ రూపేణ. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. అవును. ఎగ్జామ్ రూపేణ నువ్వు పార్టిసిపేట్ చేయి. 5 అంటే జ్ఞానమే, పోటీతత్వంలో పొందు. అప్పుడు ఏమవుతుంది అంటే 5th లార్డ్ సోర్స్ టు మార్స్. మార్స్ స్టార్ లో ఉన్నాడు. మార్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th మస్ట్ అండ్ షుడ్ జాబ్ వస్తుంది అప్పుడు. అవును. 6th కి వచ్చింది అంటే 6th and 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th ఆస్పెక్ట్ అండ్ లగ్నం మీద దృష్టి పడుతుంది అక్కడ. అంటే పట్టుదల పెరిగిపోతుంది. నాకు ఎందుకు రాదు? ఎందుకు? పట్టుదల కారకుడు ఎవరు? మార్సేగా. మార్స్. సో ఈ విధంగా మనం విశ్లేషణ చేయాలి. మనోళ్ళు ఏమంటారంటే 6లో కూర్చున్న శాతం, ఆయన కూర్చున్నాడు, ఈడు కూర్చున్నాడు, గోల చేసేసి మీరు ఒక 50,000 తెచ్చేయండి, మహాచండి యాగం చేసేస్తాను, మీకు ప్రధానమంత్రి పోస్ట్ వచ్చేస్తుంది అంటారు. నా బొంద, ఏమీ రాదు. 10 లక్షలు పోతాయి. చండీ యాగంలో కూర్చోడు. ఒక్క నిమిషం అమ్మా. మేడం, మనం 6th లార్డ్ ఇన్ ద 4th లో ఉన్నప్పుడు 6th జాబ్ కారకుడు కాబట్టి ఈ జాబ్ కారకుడైన కుజుడు శనిని చూస్తాడు కాబట్టి అని మనం లెక్కేసుకున్నాం కదా. అలా కూడా ఛాన్స్ ఉంటది అనేది. కానీ సార్ శుక్రుడిని తీసుకొచ్చారు అక్కడ. అంటే శుక్రుడు ఉన్నప్పుడు అదే శుక్రుడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. శని కుజులు మిత్రులు అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే మిత్రులు అంటారు. కాదు. పోట్లాడే తత్వం ఎవరికి ఉంది? కుజుడికి ఉంది. కానీ శనికి ఏముంది? కష్టపడే తత్వం ఉంది. కుజుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఫైట్ చేయవయ్యా, నీకు వస్తుంది అంటున్నాడు. నేను ఫైట్ చేయను, నేను అనుభవం పెంచుకుంటాను, కింద నుంచే పైకి వస్తాను. 10 రోజులు నేను బతికినంతకాలం నాకు రూపాయి కావాలి, కాబట్టి నేను కింద నుంచే వస్తానంటాడు. కాబట్టి ఇక్కడ చూడండి, కుజుడు మకర రాశిలో ఉచ్చం పొందుతాడు. ఓకేనా? మకర రాశిలో ఉచ్చం పొందుతాడు. కానీ శని మేషరాశిలో నీచ పొందుతాడు. అవునా? అవును. ఆపోజిట్ అయ్యారు. ఇక్కడ చూడండి, ముసలి వాటర్ లో ఉంటే బలమా కదా? అవును, బలం. కాబట్టి కుజుడు బలవంతుడేగా, అట్లా ఆకుపోతుంది. అదే ముసలి నేల మీదకి వస్తే కష్టపడుతుంది. అంతే, వేరేది ఏమీ లేదు దీంట్లో. అక్కడేమో ఫైట్ చేయడానికి బలం ఏర్పడుతుంది, ఇక్కడ ఫైట్ చేయడం కాదు, కష్టపడడానికి బలం అవుతుంది. అందుకనే భగవంతుడు నాకు కుంభలగ్నానికి మేషంలో నాకు శనినిచ్చారు. కానీ ఇస్తూ ఏం చేశారంటే, ఏ అశ్వినిలోనో ఏ రవిలోనో ఇచ్చుంటే బాగుండేది. కానీ భగవంతుడు ఏం చేశాడు? భరణి నక్షత్రంలో పెట్టాడు. కుంభలగ్నానికి భరణి నక్షత్రాధిపతి 4th లార్డ్ అండ్ 9th లార్డ్. 9th లార్డ్ ఈజ్ ఏ బాధక. ఇబ్బందులు ఉంటాయి. శుక్రుడు భార్యకి కారకుడు. సో భార్యకి కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం ఉంటుంది. ఆవిడని రక్షించుకోవాలంటే మనం సేవ చేయాల్సిందే, సేవ చేయకుండా ఉండకూడదు. అది ఇది అర్థమైంది. బాగుంది. చాలా. మీరు ఏదో అడుగుతున్నారు శైలజ గారు? మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. మన ఇద్దరం డిస్కస్ చేసుకుని ఒకటి మర్చిపోతున్నాను నేను అడగటానికి. చార్ట్ ఉంటేనే నాకు కూడా వస్తుంది డౌట్. ఏదో చార్ట్ ఏదో చెప్పండి. ఇప్పుడు లేదు. ఇవాళ ఒక మిథున లగ్నానికి
ఫోర్త్ లార్డ్ 7th లో కూర్చుంటే అతనికి చదువు వస్తుందా? ఆ మిథున లగ్నానికి మెర్క్యూరీ సేస్ టు యు, మీకేం చెబుతుంది అనేది కావాలి. మెర్క్యూరీ ఏదో ఒకటి చెప్పుద్దిగా. 1 and 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7 బాధక. అవును. ఓకే, బాధక స్థానం. కానీ బాధక స్థానం అయినంత మాత్రాన ఇక్కడ లాజికల్ పాయింట్ ఒకటి ఉంది, అది మీరు బాగా గమనించాలి. బాధక స్థానంలో ఉండి కేతు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఏకాగ్రత ఉండదు. ఎత్తు నక్షత్రంలోనే ఉన్నాడు. వెరీ గుడ్, దృష్టి ఉండాలి. ఎలోన్ గా రాహు ఉంటాడు, కూడా అక్కడే ఉన్నాడు. ఎలోన్ గా ఉంటాడు, ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ 3 గ్రహాలు. ఈ ఈ గురుడు వెళ్ళి 9th లో ఉన్నాడు. అంటే ఉమ్, మరి 4లో చంద్రుడు ఉన్నాడు. ఉత్తరా నక్షత్రంలో పుట్టాడు ఈ కుర్రాడు. అతనికి చదువు వస్తుందా రాదా? చదువు వస్తుందా రాదా అని అన్నాడు. చదువు కన్నా జ్ఞానం ఎక్కువగా ఉంటది, చదువు మీద కన్నా జ్ఞానం ఎక్కువగా ఉంటది. అంటే ప్రాథమికంగా ఇబ్బందులు ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ ప్రాథమికంగా ఇబ్బందులు ఉంటాయి. బాగుంటుంది. కానీ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే బాధకాధిపతి 11లో కూర్చున్నాడు. సో ఇంకొక పాయింట్ చెప్తాను, రాసుకోండి. బాధకాధిపతి బాధకం ఎప్పుడు ఇస్తాడు అనే డౌట్ ఒకటి ఉంటదిగా, ఉంటదా లేదా? 6, 8, 12 భావాధిపతులతో సంబంధం పెట్టుకుంటే బాధకం ఇస్తాడు. 1, 5, 9 భావాలకి సంబంధం పెట్టుకుంటే బాధకం ఇవ్వడు. అంటే ఆయన ఎవరితో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇస్తాడు. అర్థమైందా, అర్థం కాలేదా? అంటే ఇప్పుడు అర్థమైంది మీరు చెప్పింది. మాకు ఇంతవరకు ఏం అవగాహన ఉండేది అంటే, ఆ బాధకాధిపతి కాబట్టి 159కి వస్తే గనక ఈ గ్రహాలు చెడిపోతాయి అనేది అవగాహన అనేది లేదు. మనకి పరాశర మహర్షి గైడ్ లైన్స్ కావాలి. ఇప్పుడు అమ్మ లక్ష్మమ్మ ఇలా అంటున్నాను అనుకోమాకండి. నాలాగా సగం సగం చదువుకున్నవాడు రాస్తాడు పుస్తకాలు. ఆ పుస్తకాలు పట్టుకుని, ఆ పుస్తకాలు ఏంటంటే టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్ అనేది ఒకటి ఉంటది. వీడు చదవడు, వీడు రాయడు. అలాగా కాపీ కొట్టుకుని 10th క్లాస్ కంపార్ట్మెంట్ లో పాస్ అవడమే. పరాశర మహర్షి ఆ మాటే చెప్పలేదు. బాధకాధిపతి ఏ గ్రహాలతో సంబంధం పెట్టుకుంటాడో ఆ సంబంధం పెట్టుకున్న గ్రహాల యొక్క ఫలితాలను ఇస్తాడు. మీకు బాధకంలో మారకం ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు. అర్థమైంది. వస్తే కనుక శుభగ్రహాలే, శుభ ఫలితాలే కదా, శుభ ఫలితాలు వస్తాయి. ఇది మంచి వ్యాలిడ్ పాయింట్ అండి. ఏమండి, అవును, నాకు పూర్తిగా లేదు దీని మీద అవగాహన. కొంచెం చెడగొడతాడేమో, బాధకాధిపతి కదా బాధనిస్తాడేమో అని, ఈ గ్రహం బాధిస్తుందేమో అనేది ఉండేది నాకు. బాధకాధిపతి 159తో సంబంధం పెట్టుకుంటే బాధ ఇవ్వడు. 6, 8, 12 భావాలతో పెట్టుకుంటే మాత్రమే బాధిస్తాడు. ఒకటి బాధకాధిపతి దశలో మాత్రం ఖచ్చితంగా బాధలు ఇస్తాడు. అంతేనండి. దశలో ఇవ్వాలంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరేనా పవర్, లేకపోతే వేరే వాళ్ళ పవర్ ఉంటుందా? మనదే. కాబట్టి ఇవ్వాలిగా, కొద్ది గొప్ప ఇవ్వాలి, ఇస్తాడు. ఇచ్చినా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు, ఇబ్బంది ఏం కాదు. చిన్న డౌట్ అండి, బాధకాధిపతి మహాదశ వచ్చి అంతర్దశ 159 వస్తే అప్పుడు తగ్గుముఖం ఉంటుంది. తగ్గుముఖం ఉంటుంది, బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వాటికి సంబంధం ఉండాలా. ఆస్పెక్ట్ కానీ, యూత్లో కానీ, లేకపోతే అంటే స్టార్ లెవెల్లో కానీ ఉండాలి. అది అంటే రూల్ ఇక్కడ సాటిస్ఫై అయ్యాక నేను దశల్లో అడుగుతున్నా. ఫస్ట్ మీకు కరెక్టేనమ్మా. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీకే బాధకాధిపతి యొక్క మహాదశ వచ్చింది, బాగా బాధలు అనుభవిస్తున్నారు. ఏంట్రా ఈ కర్మ, ఈ జీవితం ఏందిరా, ఇలా అయిపోయింది, అదిరా ఇదిరా అనుకుంటున్నారు. బాధకం ఎందుకు వచ్చింది అనేది ఒకటి ఉంటదిగా రూలు. దాని బిఫోర్ మీరు చేసిన కర్మే కదా బాధకం. అర్థమైందా? మీకు రోజుకు ఒక 10,000 వచ్చినాయిమా, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏంటి, రోజుకు ఒక 10,000, 20,000, ₹1,00,000 ఇనప చీపిరేసి ఉడిసినట్టు ఉడిచేస్తున్నారు కాంట్రాక్టర్ల దగ్గర. డబ్బులు విపరీతంగా తీసుకుంటున్నారు, లంచం. ఆహా ఓహో అన్నట్టుగా ఉంది. విజయలక్ష్మి గారికి ఏంటంటే 3 పూలు 18 కాయలు లాగా ఉందండి అనుకుంటున్నారు.
కానీ ఉమ్. బాధకాధిపతి వెళ్ళిపోయి 8th లాడుతో సంబంధం వచ్చేసింది. గతం. వెంటనే నాలాంటోడు ఏం చేస్తాడంటే ఒక కాగితం పెడతాడు. ఎవరికి? యాంటీ అవును. కరప్షన్ వాళ్ళకి పెడతాడు. అవును. యాంటీ కరప్షన్ వాళ్ళు వచ్చి పడతారు. ఎందుకు? బాధకాధిపతి కనెక్టింగ్ విత్ 8th లార్డ్. ఎస్. దట్ టైం మస్ట్ అండ్ షుడ్ యు ఆర్ సఫరింగ్. అర్థమైందా? ఎస్. కోర్టు ఇదే దాకా ప్రాబ్లం. వెళ్తారు. మీకు జ్యోతిష్యంలో పూర్తిగా వివరించడం అనేది ఉమ్. చాలా మంది 100కి 70 మంది చెప్పరు. చెప్పరండి. చెప్పరు మా పక్కగా. అనుభవం మేము 2-3 దగ్గర నేర్చుకున్నాను, కానీ ఎవరు ఇంత డీప్ గా చెప్పింది లేదు. చెప్పరమ్మా. అదైతే నిజం. ఇప్పుడు చెప్పరు. చెప్పారనుకోండి, మీరు హైదరాబాద్ లోనే ఉన్నది మీరు, అవునండి. విజయలక్ష్మి ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్ అని పెడతారు బోర్డు. తర్వాత శైలజమ్మ మీరు కంకిపడి కదా, శైలజ గారు రీసెర్చ్ ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్. అందరూ నాకు వచ్చే రూపాయి మీరు తినేస్తే మీరు బోర్డులు పెట్టుకుని తయారవుతానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను కంకిపాడులో బోర్డు పెడతాను, వీక్లీ 2 times మా గురువు గారు వస్తారు, ఆయన్ని సంప్రదించండి అని పెడతానంటే మీరే వినిపించుకోవట్లా. వద్దమ్మా, ఎందుకంటే ఈ డ్యూటీలో నేను నానా బాధలు పడుతున్నాను. పొద్దున్నే మన విజయలక్ష్మి గారు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వీడియో పెట్టారు మీరు అంటున్నారు. అవును, వాళ్ళు కొత్త వీడియో పెట్టారండి. నిన్న రాత్రి మనం మాట్లాడినప్పుడేమో ట్రిప్ లో ఉన్నారు కదా. ఉమ్. అది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ వాస్తుజీ ఏమన్నా మీరు చూస్తున్నారా? వాస్తు దాంట్లో వాస్తు అంటే నిజానికి ఇప్పుడు మాకేముంటదండి, యంగ్స్టర్స్ కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళు నేర్చుకోవటానికి. కాదు, మీకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుద్ది. ఎలా ఈ ఉపయోగపడుద్ది? కారకత్వాలు చెప్పినవి మాత్రం చాలా ఉపయోగంగా ఉన్నాయి. అవి అవి ఏంటి? కారకత్వాలతో చెప్పారు కదా కొన్ని. అవి వాస్తు అనేది ఏంటంటే మనం ఇబ్బంది పడతా ఉంటారు మనుషులు, ఉమ్. ఇబ్బంది పడతా ఉంటారు. ఫర్ సపోజ్ ఎలా ఇబ్బంది పడతారంటే, మాట్లాడితే ఒక వారానికో 10 రోజులకో 20 రోజులకో మీకు ఏం చేస్తారంటే, నాకు ఒక 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని ఇలా అడుగుతూ ఉంటారు. ఉమ్. ఓకేనా? అడుగుతూ అవును. ఉంటారు. సో అప్పుడు మీకు ఒక చిన్న అవకాశం, మీకు నేర్చుకుని ఉంటే చిన్న అవకాశం ఉంటది. ఒకసారి మీ ఇంటికి వస్తాను అమ్మాయి అని వెళ్తారు, ఆ 10,000 ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్లానటరీ పొజిషన్ చూసుకుంటారు. చూసుకున్నప్పుడు వాళ్ళు విరుద్ధమైన స్థానాల్లో ఫ్రిడ్జ్ పెట్టాల్సిన ప్రదేశంలో ఫ్రిడ్జ్ పెట్టకుండా, వంటగది పెట్టకూడని ప్రదేశంలో వంటగది, లేకపోతే ఏదో ఒక ఎక్విప్మెంట్ పెట్టకూడని ప్రదేశంలో పెట్టేసి ఉంటారండి. అప్పుడు మీరేమంటారంటే, ఏముందమ్మా కొంచెం ఇవన్నీ తీసేసి ఇటు పక్కన పెట్టుకుని ఇలా పెట్టుకోండి, ఒక 45 రోజులు ఇలా పెట్టుకుని చూడండి అంటారు. ఇప్పుడు మీరు ఇచ్చారే 10,000, ఈ 10,000 తీసుకెళ్ళి వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేసిన తర్వాత పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. అప్పుడు ఏం చేద్దామంటారు? యంగ్స్టార్కి సరిపోయిద్ది ఇది వాస్తు, నాకు అక్కర్లేదు అంటారా మీరు? అంటే ఇప్పుడు నేనేమంటాను, డోర్ కటన్స్ పెట్టకూడని ప్రదేశం, పెట్టకూడని కలర్లు డోర్ కటన్స్ పెట్టారు. అమ్మా మీరు ఈ డోర్ కటన్స్ తీసేసేయండి, వేరే కటన్స్ ఏమైనా ఉంటే పెట్టండి, ఈ కలర్ కటన్స్ పెట్టండి అన్నారు. వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత అసలు వీళ్ళకి ఆలోచన వ్యాపారం చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, పైకి ఎదగాలనే ఆలోచన ఉందా లేదా అని వెళ్ళి వాయువు స్థానంలో చూస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాయు స్థానాన్ని స్టోర్ రూమ్ చేస్తారు. అమ్మంటే మీరేం చేస్తారంటే, దిక్కుమాలిన స్టోర్ రూమ్ తీసేయండి, మొత్తం ఇక్కడ తీసేయండి మీరు అంటారు. ఎందుకంటే వాళ్ళు తీసే సోర్స్ లేకపోయినా మీరు ఇచ్చిన 10,000 పని చేస్తుంది అక్కడ. అమ్మో ఈ 10,000 తీసుకుపోతుందేమో ఈవిడ, మనకి అది తీయండి ఇంకా అని మొత్తం తీసేసి పక్కన పారేస్తారు. ఈయన 10,000 తీసుకెళ్ళి వెళ్ళాల్సిన పనికి వెళ్ళకుండా చేయవలసిన పనికి చేస్తాడు. చేయడం వల్ల ఏమవుతుంది? 10,000కి 20,000 వస్తాయి. 10,000 పక్కన పెట్టుకుని ఇంకో 10,000 వేస్తాడు. ఇలా 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 గ్రోతింగ్ అయినప్పుడు, అబ్బా మేడం గారు వచ్చారు, మాకు 10,000 ఇచ్చారు, రెండోది కలిసి వచ్చేసింది ఆవిడ చేతితో, పైగా ఈ స్టోర్ రూమ్ తీసేసిన తర్వాత కలిసి వచ్చింది మాకు అనుకుంటాడు. అవునా? కొన్ని సరి చేసుకోవచ్చు మనం మన ఇంట్లో కూడా అంటారు. మన ఇంట్లో మనం సరి చేసుకుంటాము, మన నైబర్స్ ని మంచిగా మీరు ఇలా చేయండి, మీరు ఇది చేయండి. Yes. సో ఇలా అదే అన్నారు మొన్న శైలజ గారు, మీరు వినండి మీకు కొన్ని ఉపయోగపడతాయి అని. ఓకే మేడం, ఓకే ఓకే. నన్ను అన్నారు, మీరు అంటున్నా, నాకు చెప్పారు మీరు అని అవును అవును, చెప్పాను, నేను చెప్పాను మీకు.
సో ప్రతిదీ నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ కి ఇది పనికి రాదు అనేది ఉండదు. అన్ని పనికి వస్తాయి. ఆఖరికి పచ్చగడ్డి పనికి వస్తుంది. ఏదైనా పనికొచ్చుద్ది, పనికొచ్చేటట్టు మార్చేయడమే దాన్ని. నీకు వచ్చినా లేదు. సార్ మీకు ఒక చార్ట్ పెట్టాను. ఈ మీరు చార్ట్ లో మీరు మీకే ఆ నెంబర్ పర్సనల్ దాంట్లో పెట్టారు పెట్టా. మేడం. పర్సనల్ దాంట్లో 234 కి పెట్టండి. 234 నంబర్. ఓకే, పెట్టాను. ఓకే ఈ ఈ చార్ట్ ఒక బ్రాహ్మణ కుర్రాడిది, చిన్న కుర్రాడిది. ఓకే ఇతను 10th కి వచ్చాడు, కుజదశ జరుగుతుంది, ఇతను చెప్పిన మాట వింటలేదు. ఈ కుజుడు శుక్ర నక్షత్రంలో ఉండడం చూడమ్మా. కేతు నక్షత్రంలో ఉన్నాడండి. వెళ్ళి ఆడుకోమను. ఆడుకుంటున్నాడు. ఆడుకోమనమ్మా. ఎందుకు మీకెందుకు కంగారు? నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్తాడు. ఓకేనా? ఇది మామూలు చదువులో వెళ్తాడా, ఉమ్. జూపిటర్ 9th లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ వాళ్ళ విద్యలో వెళ్తాడా అనేది చెప్పండి నాకు. జూపిటర్ ఎక్కడున్నా 9th లో ఉన్నాడా? 9th లో అదే 9th జూపిటర్ భావంలో పడ్డాడు. నక్షత్రంలోనే ఉన్నాడు. అదే 9th జూపిటర్ భావంలో నక్షత్రంలోనే. పడ్డాడు. అవును. ఇప్పుడు 9th భావంలో ఉన్నాడు అంటే ఇదేంటి? భావచలిత్ చార్ట్ లో ఉన్నాడు. అది అవును. భావచలిత్ చార్ట్ లో 9లో ఉన్నాడు. అయితే అవును. ఇక్కడ వాళ్ళ విద్యలోనే 98% వెళ్తాడు. మరి థర్డ్ లార్డ్ ఈ సన్ను సాట్రన్ నక్షత్రంలో ఉంటే ఎలా చెప్తాం మనం? అవును, అందుకనే కదా నెమ్మదిగా పైకి ఎదుగుతాడు అంటున్నాను నేను. నెంబర్ 1 అంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 అని ఎవరైనా అంటే అనుకోవచ్చు. నేనైతే నెంబర్ 1 అంటాను. ఈ అంటే చెప్పిన మాట వినకపోవటం ఇవన్నీ కూడా కొన్నాళ్ళకి మారతాడు అంటారు మీరు. అమ్మా, ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. మార్స్ ఆస్పెక్ట్ ఆన్ లగ్న. అవును. అదే చెప్పబోతున్నా. మార్స్ ఆస్పెక్ట్ ఆన్ లగ్న. మార్స్ ఈజ్ ఏ ప్లేయింగ్. ఆటలు ఆడుకునేవాడు. వాడు ఎంత ఆటలు ఆడుకుంటే అంత జ్ఞానం పెరుగుద్ది. ఓకే. ఇంకేం కావాలి? 4th లో శనిచంద్రులు ఉన్నారు, మరి విద్యా స్థానం కదా అది ఏంటి? అది ఉంటే ఉండని అమ్మా. 4th లో శని ఉన్నారు. ఆ లగ్నానికి ఏమవుతున్నాడు? 8th and 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th కూడా అవుతున్నాడు అంటే కదా. ఏంటిది? ప్రైమరీ ఎడ్యుకేషన్ అవును. ఇబ్బందిస్తాడు. ఓకే. ఈ పిల్లాడు వేద మంత్రాలు చదువుతాడు. ఓకే. ఎందుకని మీరు అడగరే లక్ష్మమ్మ? ఎందుకని అని క్వశ్చన్ ఒకటి ఉంది కదా జ్యోతిష్య శాస్త్రంలో. ఎందుకని ఉందిగా. అవును జూపిటర్ ఆస్పెక్ట్ అని కేతు చూడండి ఒకసారి. అవును అవును అదే అవును, 5th ఆస్పెక్ట్. ఇందాక చెప్పారు. మహాజ్ఞాని. ఒక విధంగా చెప్పాలంటే ఈ పిల్లాడు మంచి జ్ఞానవంతుడు అవుతాడు. జూపిటర్ లో కేతు ఉంటే ఏది ఉండినా కూడా. జూపిటర్ అండ్ జూపిటర్ కేతు లో ఇక్కడ మీరు బాగా పరివర్తన గుర్తుపెట్టుకోండి. 9th లో బాధకాధిపతి కూర్చున్నాడు. ఓకేనా? 9th లో బాధకాధిపతి కూర్చున్నాడు. ఇక్కడ 9th అంటే హైయర్ ఎడ్యుకేషన్. అవును. ఇక్కడ ఎడ్యుకేషన్ తో పనిలే, జ్ఞానంతో పని. Yes. జ్ఞానకారకుడు. ఆయన లగ్నం మీద దృష్టి. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకేమున్నాయమ్మా? కుంభలగ్నానికి 10లో జూపిటరు, మార్చ్ 10లో కూర్చున్నారు ఆయన. మరి నా పరిస్థితి ఏంటి? 4 సార్లు ఫెయిల్ అయ్యాము, ఒకసారి పాస్ అయ్యాము. జ్ఞానం కావాలా లేకపోతే చదువు కావాలా? ఇటు రెండు వచ్చినాయి మీకు. జాబు వచ్చింది, అది వచ్చిందిగా. జూపిటర్ పట్టుదల సాధించాల్సిందే. ఆ ఇతను తర్వాత నార్మల్ చదువులో కన్నా వాళ్ళ చదువులోనే ఉంటాడు. అదే నార్మల్ చదువులో ఉంటే వెనకబడతాడా? అసలు ఏ దేంట్లో కూడా వెనకబడ్డమ్మా. టెక్నాలజీ ఉంటది, సాంప్రదాయం ఉంటది. ఏం కావాలి మీకు? మీరు అంటే గట్టిగా మాట్లాడితే వాడు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తాడు. అది బాగా గుర్తు పెట్టుకోండి. ఓకే. ఎందుకు వెళ్తాడు? ఎలాగెళ్తాడు? ఎప్పుడు వెళ్తాడు? ఇట్లాంటివన్నీ ఉన్నాయిగా. ఎంత వయసు అవును. పిల్లాడిది? 10 అంటే 15 years. అమ్మా 15 ఏళ్ళు.
ఆ, 15 సంవత్సరాలు 1 2 3 4 4 సంవత్సరాలు 4 అర్ధలు ఎంత? 6 సంవత్సరాలు మొత్తం. 6 6 ఏళ్ల తర్వాత వీడి పొజిషన్ మొత్తం మారుతుంది. మారాలి, మారుద్ది. ఎస్. ఎందుకని? మళ్ళీ రాలేదా డౌట్? ఎందుకని? చెప్పండి. రాహు ఈజ్ ఏ యోగకారక. ఉమ్. రాహు ఈజ్ ఏ యోగకారక. ఓకేనా? ఎక్కడున్నాడండి? రాహు 7th లో కూర్చున్నాడు, 7th 6th లో కూర్చున్నాడు, 6th లో కూర్చున్నాడు. భావము 6th. ఓకేనా? అక్కడ మెర్క్యూరీ స్టార్ ఉందా? 6th లో మెర్క్యూరీ స్టార్ ఉందా లేదా? ఉంది ఉంది. ఉంది అను ఉంది కదా, అది మార్స్ హౌసేగా. అవును. రాహు క్యాప్చర్ టు మెర్క్యూరీ అండ్ మార్స్. ఏది చేసినా అబ్నార్మల్ గా చేస్తాడు. 6వ భావంలోకి వెళ్ళినాక దూరంగా వెళ్తాడు. ఎలాగెళ్తాడు? కారణం ఏంటంటే మెర్క్యూరీ ఈజ్ ఏ లగ్న లార్డ్ అండ్ 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6, కనెక్టింగ్ విత్ రాహు. రాహు ఈజ్ ఏ అవుట్ ఆఫ్ కంట్రీ. ఎస్. ట్రాన్సిట్ అవ్వాలి కదా. అవునవును. అది మీరు భావాల ప్రకారం చెప్పారు, పరాశర ప్రకారం చెప్పాలి. అక్కడ పరాశర ప్రకారం అయినా కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళాలి, 7th లో కూర్చున్న వెళ్తాడు. మీ- వ్యాపార మీ- నిమిత్తం వెళ్ళొచ్చు. నేను రాసి సంతకం పెట్టిస్తా మీతో దీనికి మాత్రం. రాసేసి ఇవ్వండి. వెళ్ళకపోతే అప్పుడు అడగండి. ఈయన ఉమ్. ఖచ్చితంగా హై లెవెల్ గా అబ్నార్మల్ గా, అసలు దీన్ని ఏమంటారంటే కన్వెన్షనల్ మూవ్మెంట్స్ లో వెళ్తాడు వీడు. ఖచ్చితంగా వెళ్తాడు. వీడు ఆటల్లో కూడా ఏ ఆట మీద ఆడుతున్నాడు చెప్పండి, చెప్తా. క్రికెట్, ఫుట్బాల్ బాగా ఆడతాడు, ఇబ్బంది ఏం లేదు. బాగా ఆడతాడు, ఇబ్బంది ఏం లేదు. తండ్రి మాట వినటల్లా. తండ్రి మాట ఎందుకు వినట్లేదు అనేది ఒక 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 కారణం అనేది ఉంటదిగా. ఉంటదా? అవును, ఉంటదా? ఉంది ఉంది. తండ్రి స్థానాధిపతి లగ్నం మీద దృష్టి పడుతుంది చూడండి. అవును, లగ్నం మీద పడుతుందా? పడుతుందిగా స్ట్రెస్. జూపిటర్. ఓకే, నువ్వు ఇది చేయి అని చేస్తుంటే వాడు చేయడు. ఉమ్, వాడిని వదిలేయాల. ఉమ్, ఎప్పటికప్పుడు వాడి జీవితం అంతా మార్పు మార్పు మార్పు, అనుభవంతో మార్పు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే సాటర్న్ అండ్ మూన్ కనెక్షన్ ఉంది చూడండి అక్కడ. అవును, ఉందా? వాడు ఉంది. ప్రయాణాలు చేస్తాడు. వీడు ఎప్పుడెప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడైతే ఊర్లు మారుతూ ఉంటాడో వీడికి గ్రోతింగ్ ఎక్కువగా ఉంది. ఓకే. ఏం చేద్దాం? స్నేహితులు అంటాడు. అన్నివ్వండి, అన్నివ్వండి. ఎందుకని? స్నేహితుల కారకుడు మార్స్. మార్స్ అండ్ మెర్క్యూరీ బోత్ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7. ఉమ్, మిత్రులు వాళ్ళిద్దరూ శత్రువులే. వాళ్ళిద్దరూ శత్రువులే. వీడు మిత్రుల కోసం ఎంతైతే వెళ్తా ఉంటారో ఆ మిత్రులు వీడిని దూరం చేస్తూ ఉంటారు. కానీ వీడిని దగ్గర పెట్టుకుంటే లాభం ఉన్నదన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఓకే. ఇదేంటిది? కారణం ఏంటి? మళ్ళీ అదొకటి ఉంటది కదమ్మా. ఎందుకని? అవును. లగ్నం లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7. ఇతగాడు ఎదుటి వ్యక్తి దగ్గర ఉంటే లాభం. 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. ఎదుటి వ్యక్తి వీళ్ళ దగ్గర ఉంటే లాభం. ఎదుటి వాళ్ళ పార్ట్నర్షిప్ ఇతనితో బాగా బిజినెస్ ఉంటుంది. ఉంది. మరి ఏది చేసినా చాలా పెద్దగా ఆలోచిస్తాడు, చిన్నగా ఆలోచించడు. కొడితే కుంభస్థలానికి కొట్టాలరా అని. ఆన్లైన్ కూడా బాగా కలిసి వస్తుందండి. ఆన్లైన్ చేస్తాడు. ఆన్లైన్ చేస్తాడు. సాఫ్ట్వేర్ డిజైనర్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, లేకపోతే యానిమేషన్ చెయ్యొచ్చు. యానిమేషన్ కారక ఈజ్ ఏ రాహు. బిజినెస్ కారక ఈజ్ ఏ మెర్క్యూరీ. బోత్ ఆర్ ఫ్రెండ్స్. యాప్స్ కూడా తయారు చేయొచ్చు. ఇంకేం కావాలి? మీరు వేదంలోకి వెళ్తాడు అని చెప్పారు, కానీ ఇప్పటికి వేదాన్ని మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లే ఈ పిల్లాడు. నాకు మాత్రం ఉందా ఏంటి? నేను సాయిబుని. నన్ను తీసుకొచ్చి భగవంతుడు ఏం చేశాడు? జ్యోతిషంలో భార్యలా ఏమా? అతను కావాలనుకుంటే దారులు ఉన్నాయి, అది కూడా ఉంది. లేదమ్మా, వస్తది. ధర్మాన్ని పాటిస్తాడు.
తన అది కుల ఉంది. ధర్మాన్ని పాటిస్తాడు అంతే. బాగుంది. ఓకే ఓకేనా? ఓకే. రైట్ సార్. ఇంకా ఓకే డన్. ఏమన్నా అలైన్మెంట్ చెప్తారు ఈ అబ్బాయికి? అలైన్మెంట్ చెప్తారా? వాడి అలైన్మెంట్ ఆడుకుంటామే ఆడుకోవటమే. ఆడుకుంటామే. లేదు కాదు ఇంకా గట్టి అలైన్మెంట్ కావాలంటే వాడి చేతులతో 4 గడ్డి పరకలు తీసుకొచ్చి వినాయకుడికి పెట్టి పూజ చేసుకోమని చాలు. ఓకే. ఇలాంటి వాళ్ళే చిన్నప్పుడు అసలు ఏంటి ఏమీ లేకుండా ఆడుకుంటా ఉండేవాడు, భలే పెద్దోడైపోయాడు, భలే స్థిరపడ్డాడు అంటారు ఇలాంటి వాళ్ళని. ఉమ్. ఓకేనా? రైట్ ఓకే సార్. సార్. ఇది Thank you. పెడదామా వద్దా యూట్యూబ్ లో? మాకు పంపించండి ముందు, ఇది మీరు పెట్టుకోండి. పెట్టండి. ఏమని పెట్టను? టైటిల్ ఏమని పెట్టను? సమస్యలకి పరిష్కారాలు. మళ్ళీ ఇది ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాను మనం. ఆల్రెడీ ఒకటి పెట్టారు కదా. ఉద్యోగం, చదువు అని అట్లాంటివి పెట్టండి. 2-3 కాంబినేషన్స్ తో మొత్తం ఏ టాపిక్లు వచ్చాయి ఆ టాపిక్లు హెడ్డింగ్. ఏమేమి వచ్చినాయి? వివాహం, ఉద్యోగం విద్య, వచ్చింది. ఉద్యోగం. అమ్మా వచ్చింది. వివాహం, వివాహము, విద్య, ఉద్యోగము, ఆటలు. 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 ఓకే ఓకే ఓకే.